మనం ఈరోజు హెచ్పి ఇంక్ ట్యాంక్ 316 ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ కానీ ఏదైనా సరే చాలా బాగుంది. హెచ్పి వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు ఈ ప్రింటర్ని. ఇదే మన హెచ్పి ఇంక్ ట్యాంక్ 316 ప్రింటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ప్రింటర్ జస్ట్ పక్కన ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అందులో మనకి హెచ్పికి సంబంధించిన ఇంక్ బాటిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దీనిలో 4 ఇంక్ బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి బ్లాక్, 3 కలర్కి సంబంధించినవి. టోటల్గా 4 బాటిల్స్ అని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనము ఇది ప్రింటర్ని సైడ్ చేసుకున్నట్టుగైతే దీనిలో మనకి ఒక ట్రై కలర్ కార్ట్రేజ్, కలర్ ప్రింట్ కోసం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ బ్లాక్ కలర్ కార్ట్రేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బ్లాక్ ప్రింట్స్ కోసమని యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇవి మనకి ప్రింటర్తో పాటుగా ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి ఇంక్ కావచ్చు, నెక్స్ట్ కార్ట్రేజ్ కావచ్చు, ఫస్ట్ టైం యూజర్స్ కోసం ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే యూజర్ మాన్యువల్ ఉంది. ప్రింటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది దీనిలో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో క్లియర్ చేసుకోవచ్చు. అదే రకంగా మనం ప్రింటర్ తాలూకా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ప్రింటర్ మొత్తాన్ని కవర్ని చాలా జాగ్రత్తగా తొలగించాలి ముందుగా. అలానే దానికి స్టిక్కర్స్ అలాంటివి మనకి అంటించి ఉంచుతారు వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్. అవన్నీ చాలా జాగ్రత్తగా మనం రిమూవ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా గాబరు పడకుండా మనం నిదానంగా రిమూవ్ చేసుకోవాలి. అయితే ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది కార్ట్రేజెస్ ఇన్సర్ట్ చేయవలసిన ఏరియా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పర్పుల్ కలర్లో ఉన్న దాంట్లో మనం కలర్ కార్ట్రేజ్ని ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. అదే రకంగా బ్లాక్ కలర్ ఏరియాలో బ్లాక్ కార్ట్రేజ్ని ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఈ డోర్స్ అని క్లోజ్ చేసి మనం ప్రింటర్ ఆన్ చేసుకుంటే కార్ట్రేజెస్ వాటి పొజిషన్లో ఉంటాయి. మనకి ప్రింట్ కోసం ప్రింటర్ అనేది రెడీ అవుతుంది. నేను ఈ ప్రింటర్ని తీసుకున్న తర్వాత యూజ్ చేశాను ఫ్రెండ్స్. యూజ్ చేసిన తర్వాత మీకు వీడియో చేయడం జరుగుతుంది. దీని ప్రింట్ క్వాలిటీ అనేది చాలా రియల్గా ఉంది. అంతా చాలా బాగుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది అవుట్పుట్ స్ట్రే. పేపర్స్ అనేవి వచ్చేటప్పుడు ఈ స్ట్రే బ్యాలెన్స్గా దాన్ని బేస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఒక పైన ఇదొక స్ట్రే ఫ్రెండ్స్. పేపర్స్ అనేవి దీని ద్వారాగా ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది మనం. నెక్స్ట్ ప్రింటర్ సైడ్న చూసుకున్నట్లయితే మనకి ఇంక్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో బ్లాక్ ఇంక్కి సంబంధించిన ట్యాంక్ కాస్త స్పేషియస్గా ఉంది. ఇది బ్లాక్ ఇంక్ది, ఇది బ్లూ అనేది ఇక్కడ మనం ఇందులో ఇంక్ వేయవలసి ఉంటుంది. ఇది పింక్ కలరు, నెక్స్ట్ లాస్ట్లో ఎల్లో కలరు. ఇది ట్రై మనకి ఇచ్చిన బాటిల్స్ ఇంక్ని ఇందులో ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా ఫిల్ చేయాలి అన్నది. అయితే అన్బాక్సింగ్కి వచ్చినట్లయితే ఇది ఫ్రెండ్స్. ఈ ప్రింటర్ మనకి చాలా తక్కువ అమౌంట్లోనే మనకి ప్రింట్స్ అనేది ప్రొవైడ్ చేయడం ఉంటుంది. స్పీడ్ గట్రా చాలా బాగుంది. నెక్స్ట్ హోమ్ పర్పస్కి మాత్రం ఇది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ప్రింట్ క్వాలిటీ గట్రా చాలా బాగుంది. పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్కి గట్రా చాలా పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.